చూడు శాంతమ్మ, ఆ సావుకారు కూడా ఎంతకాలం అని ఉపయోగపడతాడు. మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. ఇగో మెల్లగా లుంగి ఊసిపోతుంది. జరా శాంతక్క, మీకు ₹1,00,000 వచ్చినాయి. అంతేకాదు, మీ ఇంటి వాళ్ళందరికీ విమానం ట్రిప్ వచ్చింది. 10 రోజులు ముంబైలో హోటల్ ఉండొచ్చు, మొత్తం ఫ్రీ. ఈ అవ్వ మట్టిలో మాణిక్యాలరా మీరు. చాలా దిల్ ఖుషా? ఫుల్ ఖుష్. నువ్వు దేవుడికి మొక్కుతేనే విమానంలో పోతున్నామా? దేవుడిస్తేనే పోతున్నాం. నీ ఇచ్చేటోడైతే అప్పుడే ఇయ్యచ్చు కదా. మొక్కంగానే మన ఊరి దుకాణంలో పాలేజీ కొనుక్కుంటే అయిపోతుండే. ఇట్లా తిప్పి తిప్పి కష్టం పెట్టిస్తాడా? దేవుడు లేడు, ఏం లేడు. ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు. అమ్మ ఉన్నాడు కదా. అమ్మ చెప్పమ్మా, ఉన్నాడని చెప్పు. లేడని చెప్పు. నువ్వే చెప్పు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. లేడు, ఉన్నాడని చెప్పు. లేడు, ఉన్నాడు, లేడు. హలో, ఏంటే రీచ్ అయ్యావా? అమ్మా. కానీ అమ్మా, ఆల్రెడీ పబ్లిష్ అయిన ఈ స్టోరీ నాకెలా యూజ్ అవుతుంది? నా కథ ఎలా అవుతుంది? ఆ కథ కాదు, ఇప్పుడు జరిగేది నీ కథ అవుతుంది. వెయిట్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. హలో హలో అమ్మా. అమ్మా, అమ్మ వాళ్ళు పనుందని బయటికి వెళ్ళారమ్మా. కూర్చోండి. సార్ వాళ్ళు వస్తున్నారు, మంచిగా తీసుకొస్తాను. యా రామ్, లక్ష్మణ్.
రామ్, లక్ష్మణ్, దిస్ ఇస్ సో సర్ప్రైజింగ్. విమానం ఎక్కాలనే కల నుండి విమానం నడిపే స్థాయికొచ్చారు. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? మనం ఏదైనా కావాలని ఇక్కడ గట్టిగా అనుకుంటే ఈ విషయం అంతా కలిసి మనం అది సాధించేంత వరకు సహాయం చేస్తుందంట. బహుశా మా విషయంలో అదే జరిగిందేమో. వాళ్ళెవరో విమానంలో వెళ్లారని మేము విమానం ఎక్కాలనేటువంటి పిచ్చి పంతంతో మొదలైంది మా కల. ఆ పుస్తకంలో రాసినట్టు అన్ని పరిస్థితులని దాటుకుని ఫస్ట్ టైం ఆ విమానం ఎక్కినప్పుడు వచ్చినటువంటి ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పలేం. మేఘాల మధ్య అలా విమానంలో ఎగురుతుంటే రోజు ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. రోజు అలా ఎగరాలనిపించింది. కానీ వీ కాంట్ అఫోర్డ్ దాట్. ఏం చేయాలో అసలు అర్థం అవ్వలేదు. అప్పుడే విమానం నడుపుతున్న వాళ్ళని చూసాం. అసలు విమానం మనమే నడిపితే రోజు విమానంలో తిరగచ్చన్న ఒక థాట్. అసలు అప్పటికి వాళ్ళని పైలట్స్ అంటారని కూడా మాకు తెలీదు. అలా అవ్వాలి అంటే చదువుకోవాలని తెలుసుకున్నాం. మా గోపాల్ సార్ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారు, చదువుకోండిరా అన్ని మన దగ్గరికి వస్తాయని. ఎంత కష్టమైనా చదువుకోవాలని డిసైడ్ అయ్యాం. మా గోపాల్ సార్ ఇచ్చిన స్ఫూర్తి, అలాగే మా పట్టుదల, ఇవే కాకుండా అభితక్క, మణి అన్న మా చదువు కోసం చేసిన సాయం వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. దిస్ ఇస్ సో ఇన్స్పైర్. Stop! నేను వస్తున్నా. No, I'm going. త్వరగా రా. ఎవరు? నాగ్, రాజ్, మా పిల్లలు. కలవచ్చా? అరే మన సన్ పైకి వెళ్ళొచ్చా? యూ మ్యాడ్. మనం సన్ పైకి వెళ్తే బర్న్ అయిపోతాం. అయినా అది మూన్. yes we can go there. అవునా? హౌ? మనం డాడీ వాళ్ళ ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ గా మూన్ పైన ల్యాండ్ అవ్వచ్చు. వెళ్దామా? yes. అమ్మా. ఏంటి కథ దొరికేసిందా? అవునమ్మా, అండ్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అమ్మా, హ్యాపీనెస్ లో అక్కడ అడగడం మర్చిపోయాను. నేను రామ్ని, లక్ష్మణ్ని కలిశాను, కానీ అభిత అండ్ మనీ ఎక్కడా? అండ్ ఈ కథకి నేను కనెక్టెడ్ అన్నావు. హౌ? అమ్మా, నా పేరేంటి? నీ పేరు అనిత. అభిత. వాట్? అంటే అంటే అభిత అమ్మ, మనీ మీ నాన్న. నిజమా అమ్మా? ఇప్పటిదాకా చెప్పలేదు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్దామని. అది సరే కానీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి. మీ నాన్న కూడా షాప్ క్లోజ్ చేసి వస్తున్నారు. తింటూ మాట్లాడుకుందాం. Congratulations, Priya. We're proud